పరిస్థితులు చూస్తుంటే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో నూకులు చెల్లిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికార వర్గాల్లో విచ్చలవిడిగా పెరిగిన అవినీతి, ప్రజల్లో పెళ్లుబుకుతున్న వ్యతిరేకత కారణంగా తీవ్ర అభద్రతా ప్రభావంలో కూరుకుపోయిన బాబు తన నిరంకుశ పోకడలతో కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకుంటున్నాడు. అవినీతి కుంభకోణాలు, అధికార పార్టీ దౌర్జన్యాలపై ఒకవైపు ప్రతిపక్షం నిత్యం దుమ్మెత్తిపోస్తుంటే మరోవైపు సోషల్ మీడియా బాబు పాలనను దూనమాడుతుంది. విమర్శలను ఏమాత్రం సహించలేకపోతున్న సీఎం తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారందరినీ అరెస్టు చేయిస్తూ ప్రజాస్వామ్యవాదుల ఆగ్రహానికి గురవుతున్నారు. బాబుపై వ్యతిరేకత ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. సంచలన వ్యాఖ్యలకు మారుపేరిన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కర్జు బాబు వ్యతిరేకతకు పోకడలపై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా కార్టూనిస్టులు ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్రల అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజ్యాంగ స్ఫూర్తికి భంగకరమని మండిపడ్డారు. వెంటనే ఏపీలోని చంద్రబాబు అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దు చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధాని రాష్ట్రపతికి లేఖ కూడా రాశాడు. చట్టవిరుద్ధమైన అరెస్టులు చేయిస్తున్న ఏపీ పోలీసులకు కూడా కుర్జు గట్టి హెచ్చరికలు చేశాడు. ప్రభుత్వ ఆదేశాలను ముందు వెనుక చూడకుండా గుడ్డిగా అమలు చేస్తే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలకు పట్టిన గతే ఏపీలో పోలీసులకు పడుతుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అంతేకాదు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలా వద్దా అని తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ఒపీనియన్ పోల్ కూడా పెట్టారాయన. అందులో దాదాపు 70% మంది బాబు పాలనకు మంగళం పాడారని ఓటేశారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?